ఎస్ ట్రేడర్స్, మంత్ ఎండ్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్టులోకి వెళ్తున్నాం రేపటి నుంచి. ఈ ఆగస్ట్ మంత్ టోటల్గా లెవెల్స్ ఒకసారి చూద్దాం మన ఫిబోనాచి ద్వారా. ఓకే, లాస్ట్ మంత్ ఏమైందో ఒకసారి చూద్దాం. మనం ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు ఇందులో లాస్ట్ డే పడ్డ తర్వాత మనకు నెక్స్ట్ గ్యాప్ అప్ కావచ్చు అని మనం చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి పైకి వెళ్ళింది. మనం ఏం చెప్పుకున్నాము, యాక్చువల్గా జూలై మంత్ ఇది దాటి కింద క్లోజ్ అయితే వీక్ క్యాండిల్ ఈ 24,037 కింద క్లోజ్ అయితే ఆ తర్వాత కంటిన్యూషన్ కిందికి వస్తే ఫాలింగ్ 23,404కి వస్తుంది అనుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వీడియోలో ఏం చెప్పుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం బాగా బుల్లిష్ ఉంటుంది, మొత్తం టోటల్ వీక్ మొత్తం బుల్లిష్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న పాయింట్ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక్కడి వరకు ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 24,484 అండ్ 24,669 వరకు మనకు టార్గెట్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం ఈ మంత్. కానీ కాకపోతే ఏం చేసింది, ఈ జూలై మంత్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆ ఓపెనింగ్ ప్రైస్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ వీక్ క్యాండిల్, ఫస్ట్ వీక్ క్యాండిల్, ఈ క్యాండిల్ పైకి దాటలేకపోయింది, ఇక్కడనే ఉంది. అంటే టోటల్గా మంత్ మొత్తం ఫస్ట్ వీక్ క్యాండిల్లో తిరిగింది 4 వీకులు. 1 2 3 4 వీక్స్ మనకు ఒకటే క్యాండిల్ లోపల తిరిగినాయి. ఓకే, మనము ఇప్పుడు ఇది కొద్దిగా బుల్లిష్ కనపడుతుంది. వీక్లీలో చూస్తే వాల్యూమ్ కూడా అంతకుముందు ప్రీవియస్ వీక్ క్యాండిల్ కంటే ఎక్కువగా ఉంది లాస్ట్ వీక్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి మంత్లీలో చూద్దాం. మంత్లీలో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, ఇది మంచి క్యాండిల్. ఓకే, అంతకుముందు ఉన్న క్యాండిల్ కంటే ఇది జూన్ క్యాండిల్ కంటే ఇది జూలై క్యాండిల్ స్ట్రాంగ్గా పడింది. క్యాండిల్ కూడా వాల్యూమ్ కూడా వచ్చింది బాగా. ఈ క్లోజింగ్ ప్రైజ్నే మనం చెప్పుకున్నది. ఇక్కడ చూడండి, వీక్లీలో ఒకసారి చూడండి. మనం ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఐని టచ్ చేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా చెప్పుకున్నాం మనం. దీన్ని టచ్ చేసిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వీక్ టోటల్గా మనకు బుల్లిష్గా ఉంటుంది, గ్రీన్ క్యాండిల్స్ పడతాయని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, మంత్లీలో గ్రీన్ ఉంది, వీక్లీలో గ్రీన్ ఉంది. జరిగిపోయిన మంత్ అయినా కూడా దీన్ని గమనిద్దాం ఒకసారి. డైలీలో ఒకసారి వచ్చేసరికి ఇక్కడ డోజీ ఉంది, అప్ సైడ్ వెళ్ళిన తర్వాత డోజీ ఉంది. ఓకే, వాల్యూమ్ కూడా హెవీగా ఉంది. డోజీ ఉన్నా కూడా, అప్ సైడ్ డోజీ ఉన్నా కూడా, అప్లో డోజీ ఉన్నా కూడా వాల్యూమ్ హెవీగా ఉంది. కాకపోతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం 3 మినిట్స్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది. మనకి ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి, ఇక్కడ మంత్లీలో ఒకసారి చూస్తే 24,037 పైన క్లోజ్ అయింది మంత్లీ క్యాండిల్. ఓకే, లాస్ట్ మంత్ మనం ఏం చెప్పుకున్నాం, దీనిపైన క్లోజ్ అయితేనే పైకి వెళ్తుంది 24,037. మనకి ఏదైతే మేజర్ లెవెల్ ఉందో ఇది ఇయర్లీ వైజ్ లెవెల్. వీటిని మనకు మంత్లీ క్యాండిల్గా పరిగణన చేసుకొని ఆ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయితే అటువైపు మనం నెక్స్ట్ మంత్ క్యాండిల్ నెక్స్ట్ టార్గెట్ మనకు ఉంటుంది, నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా మనకి ఈ ఈ క్యాండిల్ నుంచి చెప్పుకుంటున్నాం, అంతకుముందు నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మనకు 22,679 క్యాండిల్ టచ్ చేసిందో ఒక్కొక్క క్యాండిల్ పైకి వెళ్తుంది. మనకు క్లోజింగ్ ప్రైజ్లు పైకి వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ పైన ఉంది, ఆ తర్వాత రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ కొంచెం కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఆ తర్వాత జూన్ క్యాండిల్ క్లోజింగ్ అబోవ్ ఇచ్చింది ప్రీవియస్ క్యాండిల్ కంటే. ఈ క్యాండిల్ కంటే కూడా మళ్ళీ జూలై క్యాండిల్ క్లోజింగ్ అబోవ్ ఇచ్చింది. కనుక బుల్లిష్నెస్ పెరుగుతుంది, మెల్లమెల్లగా పెరుగుతుంది అప్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా 24,669 మనకు నియర్ బై రెసిస్టెన్స్ ఆగస్టు మంత్ దీనిపైన క్లోజ్ కావాలి. దీనిపైన క్లోజ్ అయితే ఇంకా చాలా బుల్లిష్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మనకు 25,299 లెవెల్. ఆ తర్వాత లెవెల్ ఇంకా చూద్దాం, 25,693 కూడా ఉంది. లేదు ఒకవేళ ఈ 24,699 ఏదైతే లెవెల్ ఉందో దీని దగ్గర రిజెక్షన్ వస్తుందా, మళ్ళీ రిజెక్షన్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే మనకు బేస్ క్రియేట్ చేసిందో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడ వరకు రావాలంటే ఈ మంత్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత వస్తుందా, లేదు ఇక్కడ నుంచి విక్ తీసుకొని పైకి వెళ్తుందా, ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ జరిగే డేస్లలో ప్రైస్ యాక్షన్ బట్టి మనం చెప్పుకుందాం. ఇంకా మనకి వీక్లో స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. ఓకే, డేలో కూడా ఇది స్ట్రాంగ్ క్యాండిలే, డోజీ అయినా కూడా స్ట్రాంగ్ క్యాండిలే. రేపు ఒకవేళ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా మనం చూసుకుందాం ఒకసారి 3 మినిట్స్లోకి వెళ్ళిన తర్వాత. 3 మినిట్స్లోకి వెళ్తున్నాం మనం డైరెక్ట్గా.
నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేపటి కోసం మాత్రమే మనకి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు చూస్తున్నారు కదా, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఏ విధంగా టచ్ చేస్తుంది, ఏ విధంగా రీటెస్ట్ చేస్తుంది, ఏ విధంగా టార్గెట్ ఇస్తుంది, ఏ విధంగా రెసిస్టెన్స్ వరకు టార్గెట్ ఇస్తుంది. ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో మనం చెప్పుకుంటున్న విధంగా జరుగుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకి లాస్ట్ డే అంటే జూలై 31 మనకు ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది ఇక్కడ. అంతకంటే ముందు ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని మనం ముందు రోజు చెప్పుకున్నాం, ఈ 30 రోజు చెప్పుకున్నాం. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. దీన్ని దాటి పైన ఉంటేనే మనకు సస్టైన్ అయితేనే 31 రోజు మనకి మంచి పాయింట్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. కాకపోతే ఈ పాయింట్స్ ఇక్కడి వరకు వస్తాయి అనుకున్నాం మనం. 480 వరకు మనకు వెళ్తుంది అని మనం చెప్పుకున్నాం. కాకపోతే వెళ్ళలేదు. రేపు మంత్ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది కనుక, ఆగస్టు 1 డే స్టార్ట్ అవుతుంది కనుక ఏం జరగబోతుంది, ఒకవేళ బుల్లిష్గా చూడాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నియర్ రెసిస్టెన్స్ మనకి ఇది 24,488 రేపటి వరకు మాత్రమే ఈ లెవెల్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి రేపు ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇది రెసిస్టెన్స్గా తీసుకొని కిందికి వస్తుంది. లేదు ఈక్వల్గా ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా పైకి వెళ్ళడానికి పాసిబుల్ ఉందా అంటే ఉన్నది. ఎందుకు లేదు ఎందుకు ఉన్నది అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకి సపోర్ట్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత దీనికి టచ్ చేయలేదు. ఓకే, దీనికి టచ్ చేయలేదంటే మీన్ రీటెస్ట్ చేయలేదు. ఇక్కడ రీటెస్ట్ చేసి వెళ్ళాలి, ఒకవేళ టచ్ చేసి వెళ్ళాలి. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాలి, డే హై పైన ఓపెన్ అయితే దీన్ని రీటెస్ట్ చేసుకొని కిందికి వస్తుంది. లేదు ఒకవేళ ఇక్కడ ఈక్వల్గా ఓపెన్ అయిందంటే మాత్రం పైకి వెళ్ళి తర్వాత కిందికి రావాలి. లేదు డౌన్ సైడ్ ఒకవేళ నిన్నటి క్లోజింగ్ ప్రైస్కు కింద ఓపెన్ అయిందంటే మాత్రం దీన్ని టెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న స్వింగ్ తీసుకొని పైకి వెళ్ళాలి. టార్గెట్ మనకి ఇక్కడ వరకు ఉంటుంది. 2 తీర్లా ఉంటుంది. రేపు బిగ్ టార్గెట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఎటు సైడ్ అయినా సిఈలో వస్తే సిఈలో టార్గెట్ రావచ్చు, వస్తే పీఈలో టార్గెట్ రావచ్చు, పీఈ సైడ్. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. పీఈ సైడ్ టార్గెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే పీఈ సైడ్ టార్గెట్ అప్ సైడ్ రెసిస్టెన్స్ నుంచి డౌన్ సైడ్ వస్తుంది కనుక మంచి టార్గెట్ కిందికి వస్తుంది మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు, లేదంటే ఈ సపోర్ట్ వరకు. లేదు ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దీనిపై నుంచి మనకి రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం ఇది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఈ వీక్ తర్వాత కానీ ఈ వీక్ ఎండ్ అయ్యే లోపు కానీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రైడే రోజు జరగవచ్చు, ఒకవేళ మండే రోజు కూడా జరగవచ్చు. ఓకే, అది గమనించండి. ఇది గమనిస్తే మీకు అర్థమవుతుంది. రేపటి కోసం మాత్రం ఇది రెసిస్టెన్స్, ఇది స్మాల్ సపోర్టు, ఇది బిగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ కిందికి వచ్చింది ఇట్లనే అంటే మాత్రం ఇది బిగ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచే పైకి వెళ్ళిందంటే మాత్రం ఇంకా ఆగస్టు మంత్ మనకు చాలా టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. 24,669 వరకు కంటిన్యూగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే, లేదు వెళ్ళలేదు అంటే మాత్రం ఈ వీక్ ఇక్కడే కన్సల్టేట్ కావాలి, ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ కావాలి, ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ కావాలి, మెల్లగా పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా ఒకవేళ స్పీడ్గా వెళ్ళకపోతే మాత్రం కొద్దిగా ఇక్కడే తిరిగే ఛాన్స్ ఉంటుంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యనే. ఎందుకంటే 24,500 24,200 దాదాపుగా 300 పాయింట్స్ ఉంది. ఈ 300 పాయింట్స్లో కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్ అయితే మాత్రం ఇది కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఆగస్టు మంత్ ఎండ్ క్యాండిల్. ఓకే, అది గమనించండి. మంత్ ఎండ్ క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ ఇస్తే ఒకవేళ మనకు నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఓకే, అంతలోపు గమనించండి పైకి వెళ్తుందా, ఈ రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తుందా. కిందికి వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం చూసుకుందాం. నెక్స్ట్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి మనం చూసుకుందాం. ప్రజెంట్ ఈ సపోర్ట్ నుంచి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత కిందికి రావాలన్నమాట. ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి కానీ ఈ లెవెల్ నుంచి కానీ ఏ లెవెల్ అయినా ఇవన్నీ స్ట్రాంగ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి పై నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ గ్యాప్ను ఎప్పుడు ఫిల్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ మనకి మళ్ళీ ఈ గ్యాప్ ఒకవేళ ఆగస్టులో ఫిల్ చేస్తుందా మళ్ళీ, లేదంటే నెక్స్ట్ మంత్స్ రానున్న మంత్స్లో నెక్స్ట్ మంత్ క్యాండిల్లో ఫిల్ చేస్తుందా చూడాలి. ఈ ఆగస్టులోనైతే రాకపోవచ్చు కిందికి, అదొకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను డైలీ తీసుకుంటున్నాం, ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి కూడా చెప్పండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.